హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమందికి దప్పలం అంటే ఇష్టం? పప్పు 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 దప్పలం. ఆ దప్పలం కాదు, ఆనపకాయ దప్పలం అనమాట. దాన్ని ఎలా చేసేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని, లేదంటే కుక్కర్ అయినా తీసుకోవచ్చు. కొన్ని వాటర్ తీసుకున్న తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, టమాటో, ఆనియన్స్, అలాగే కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలాగ ఈ సైజులో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలనైతే వేసేసుకొని, ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు కూడా వేసుకొని మనకి ముక్కలు కొంచెం మెత్తగా అవ్వాలనమాట. అలా ఉడకబెట్టుకోండి. ఇలా ఇప్పుడైతే నేను ఒక ప్లేట్‌లో ఏసి చూపిస్తాను. నాకు వేయడంటే చాలా భయమనమాట. అందుకని నేను ఇలాగా గరిటెతో ట్రై చేశాను కానీ అది జారిపోతా ఉంది. కొంచెం అయితే ఉడికినాయి కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసునేసుకోండి. లేకపోతే ఫస్టే ఏసేసుకుంటే ముక్కలు ఉడకడానికనేది కొంచెం టైం పడతదనమాట. అందుకని చెప్పి ఇలా ఒక్క ముక్కలు ఉడికిన తర్వాత వేసుకోండి. అలాగే కొంచెం మరిగిన తర్వాత ధనియాల పొడిని వేసేసుకోవడమే. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం బెల్లం ముక్కను వేసుకోండి. అంతే. మనకి దప్పలం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికోసం పోపు పెట్టుకోవడం కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయి, అలాగే పోపులన్నీ కొంచెం వేసుకోండి. ఎండుమిరపకాయ, కరివేపాకు అంతా వేగిన తర్వాత ఇంగువ వేసుకొని దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి మనం దప్పలంలోకి. అంతే. ఆనపకాయ దప్పలం అనేది సూపర్‌గా రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.